హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట ఆవకాడ పచ్చడి అండి. ఆవకాడ పచ్చడి చూపిద్దామని చేస్తున్నాను. నార్మల్గా తినటానికి అంత ఇష్టపడరండి, అంత టేస్ట్ ఉండదు, కానీ చాలా మంచిది హెల్త్కి. శాండ్విచ్కి అట్లా చేసుకొని తింటారు. కానీ నేను పచ్చడిలాగా చేస్తే కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, అందుకు మీకు చూపించాలని ఆవకాడ పచ్చడి చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు, శనగగుండ్లు వేసి లైట్ సిమ్లో పెట్టేసుకొని వేపుకుంటే బాగా ఎగుతాయి. జీలకర్ర కరివేపాకు మొత్తం వేసుకొని వేపుకోవాలండి. వేపేసుకొని బాగా వేపుకోవాలి. ఈ చిన్నపిల్లలైనా సరే ఇంకా ఆవకాడలాగా తినాలి, ఇష్టం టేస్ట్ లేకోకుండా ఉన్నట్టు ఉండదు. అట్లు లెగ్గుని బాగుంటుందండి. అట్లు లెగ్గుని మేము ట్రై చేసాము, చాలా బాగుంది. శనగగుళ్ళు పచ్చడి ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే అది ఇంకా మంచిది కాబట్టి హెల్త్కి ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. హెల్త్కు మంచిది అంటే ఏదో ఒక రూపాయన తింటే మంచిది కదండి. ఆవకాడ అంటే ఎలా ఉందంటే బాగా సప్పగా ఉంటుంది. తినేవాళ్ళు తింటారులేండి, ఎవరి ఇష్టం వాళ్ళది. దాన్ని శాండ్విచ్ లాగా దీంట్లో వేసుకొని తింటారు. కానీ కొంచెం మనకి టేస్ట్గా తినాలంటే కొంచెం పచ్చడి ఇలా చేసుకుంటే మంచిదని ట్రై చేశాను, చాలా బాగానే వచ్చింది. మేము అట్లలో తింటే చాలా బాగా అనిపించింది, అందుకే మీతో ఒకసారి షేర్ చేసుకుందామని చేస్తున్నాను. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటారండి. కూరల కంటే పచ్చళ్ళు ఇష్టంగా తింటాం మేము, అందుకని కొత్త కొత్త పచ్చళ్ళు కొంచెం ట్రై చేసుకుంటుంటాం. ఇట్లా పిల్లలు తినకపోయినా పెద్దవాళ్ళం బాగా తింటాం పచ్చళ్ళు. మేము వేపుకొని ఈ పక్కకు తీసుకుందామండి. ఈ మొత్తం వేగినాక ఒక ప్లేట్ తీసుకొని పక్కకు తీసుకుందాం. ఆ లోపల పెద్దుల్లిపాయ, టమాటాలు కట్ చేసుకున్నాను నేను. పెద్దుల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకోవాలి. అవి కూడా సపరేట్గా వేపుకుంటే బాగా ఎగుతాయి. దీంట్లో వేపుకుంటా అంటే అంత పెద్దగా రావు. నేను అన్నీ ఏమైనా పచ్చళ్ళకి కొంచెం సపరేట్గానే వేపుతానండి, అన్నీ కలిపి వేపను. ఒకటి ఎక్కపోయినా కొంచెం పచ్చివాసన వస్తుంది, అది ఇష్టం ఉండదు నాకు. కాబట్టి టమాటాలు, ఆ పెద్దుల్లిపాయలు కట్ చేసి ఉంచాను. ఆ లోపల ఈ వేపుకుందాం అనేసి వేసేసుకున్నాము. కొంచెం మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే మగ్గిపోతాయండి బాగా. మూత పెట్టేసానండి, చూద్దాము. కాస్త అటు ఇటు కలిపెట్టి చూద్దాం ఎట్ట వేగినాయో మగ్గినాయో లేదో రెండుసార్లు చూసి మళ్ళీ ఇంకొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి, మళ్ళీ వేపుకుందాం కాస్త. ఈ ఎంతలేకండి టమోటా, పెద్దలపై తొందరగానే మగ్గిపోయినాయండి. ఈ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని ఆ లోపల మిక్సీ జార్ రెడీ చేసేసుకోవచ్చు. మిక్సీ జార్ రెడీ చేసుకుంటే పచ్చిమిరపకాయలు, ముందు ఆవకాడ అవన్నీ వేసి మెత్తగా పట్టుకోకుండా, ఎట్టైనా మెత్తగా పట్టుకుంటే అంత పెద్ద బాగోదండి. కొంచెం కచ్చిపిచ్చిగా పట్టుకోవాలి ఫస్ట్. టమాటాలు వేసినాక మెత్తగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆవకాడ కట్ చేసుకుంటున్నానండి నేను. ఆల్రెడీ ఒకటి ఫస్ట్ కట్ చేశాను, తర్వాత ఇప్పుడు మీకు చూపించడం కోసమని ఒకటి కట్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఇది కొంచెం మెత్తగా పట్టుకోకుండా కొంచెం పలుకుగా పట్టేసుకుంటాను. దాని తర్వాత చింతపండు, టమాటా అవన్నీ వేసామనుకోండి, ఆ వాటర్ సరిపోతాయి. వాటర్ సరిపోకపోయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటరు, ఎందుకంటే మనం ఈ పచ్చళ్ళలో తర్వాత కూడా వేసుకుంటాం కాబట్టి యాడ్ చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇలా వస్తుంది, చాలా బాగా నచ్చిందండి, అందుకే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. అట్టుల్లో కూడా చాలా బాగా నచ్చింది. అవకాడో అంటే ఎవరికైనా బాగా ఇష్టపడుతున్నారు ఈ మధ్యన, ఎందుకంటే చాలా బలమంట, చాలా మంచిదంట. ఇటు మొత్తం అదే చెబుతున్నారు, కాబట్టి ఇలా చేసుకోండి. నా పచ్చడి బాగానే ఉందండి, అట్లలో అన్నంలో తింటుంటే నాకు బాగా. మళ్ళీ స్టవ్ వెలిగించి 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు అవి వేసేసుకోండి. కొంచెం ఎండుమిరపకాయలు, 2 చిన్నులపాయలు కూడా వేసేయండి. 2 చిన్నులపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. చిన్నులపాయలు, కరివేపాకు వేసేసి అవి కొంచెం వేగినాయి అన్న తర్వాత చూసుకొని ఇంక తర్వాత పెట్టుకోవడమేనండి పచ్చడి. వెంటనే దింపేయాలి, దాంట్లోనే పెడితే మరి గట్టి పడుద్ది, దాంట్లోనే ఉంచకూడదు. జస్ట్ వేసేసి అలా ఇలా కలిపేసి తీయాలి. తీస్తే చాలా బాగుంటుందండి ఆవకాడ పచ్చడి. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇంతేనండి, ఆవకాడ పచ్చడి రెడీ అయ్యింది. టేస్టీ ఆవకాడ పచ్చడి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, బాగా ఉంటుంది. మీరు టేస్ట్ చేసినాక నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్, నా వీడియో చూసినందుకు అందరికీ, నన్ను సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్స్ అండి.